నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని చౌటపాలెం సొసైటీ కార్యాలయంలో పీఏసీఎస్ చైర్మన్ రావూరి రాధాకృష్ణనాయుడు బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మంగళవారం బీజేపీ మాజీ మండల అధ్యక్షులు కుంచి శ్రీనివాసుల యాదవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ నాకు కుంచి శ్రీనివాసులకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవని, శ్మశానంలో కర్మక్రతువుల కోసం నిర్మిస్తున్న షెల్టర్ను కట్టనివ్వకుండా దౌర్జన్యంగా అడ్డుకోవడం మంచిది కాదని, మండల గ్రాంట్ కింద తీసుకున్న ఆ పని కూడా నేనేం చేయడం లేదు. నష్టపోయిన మా కార్యకర్త జమాల్ చేస్తున్నాడని, 5 లక్షలు విలువ చేసే ఆ పని నేను అమ్మేశానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, అంత అవసరం తనకు లేదని తెలిపారు. బీజేపీ తరఫున కుంచి శ్రీనివాసులు అభివృద్ధి చేస్తామంటే స్వాగతిస్తామని తెలిపారు. 60 ఏళ్ల కిందటే మా పెద్దలు రావూరి శివరామనాయుడు 3 సార్లు సర్పంచ్గా, మా పెద్దల మద్దతుతో మరికొందరు సర్పంచ్గా గెలిచారన్న విషయం అందరికీ తెలిసిన విషయమేనని, ఇప్పటికీ నిడిగుంటపాలెంలో నాకు ఓటు హక్కు ఉందని, నిడిగుంటపాలెంలో ఉన్న తన సొంత స్థలాన్ని ఆస్పత్రి నిర్మాణానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. నేను నిడిగుంటపాలెంలో 27 ఎకరాలు నా పట్టా భూమిని, నా కుటుంబం భూమిని అమ్ముకున్నా. కుందులూరుపాడులో 23 ఎకరాలు అమ్ముకున్నా. ఈరోజు పోర్ట్ రోడ్లో రిఫైనరీ కూడా నా స్థలంలోనే ఉంది. 50 ఎకరాలు అమ్ముకున్నాను. ఎవరిది ₹1 ఆశించాల. కాబట్టి ఈ విధంగా మాట్లాడటం నీకు సమంజసం కాదు. నువ్వు ఊరికి ఎంత డెవలప్ అయినా చేయి, సహకరిస్తాం. అంతేగాని నేను అడ్డుకుంటానంటే నీ గవర్నమెంట్ డబ్బులు 5 లక్షల రూపాయలు ఆడ అభివృద్ధి ఆగిపోదు. మా సొంత డబ్బులతో అయినా దాన్ని నిర్మిస్తాం. మా సొంత డబ్బులతో అయినా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం, ఇంకా అభివృద్ధి చేస్తాం. నువ్వు కూడా ఆ షెల్టర్ని గ్రామం సర్పంచ్ ఒక ఎస్సీ, ఆ ఎస్సీ పర్మిషన్ లేకుండా, పంచాయతీ పర్మిషన్ లేకుండా, బస్సులు ఆగే దగ్గర కట్టకుండా నీ ఇష్ట ప్రకారం ఎవరిని అడిగి కట్టావు? నీ కాలువలు దువ్వారు, కాలువలు రైతులను ఏమన్నా అడుగుతున్నావు నువ్వు? రైతులు ప్రొక్లైన్లు పెట్టి కాలువ దువ్వితే ఊరెమ్మడి కాలువ, వాళ్ళకి సమాధానం లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం లేదు. నువ్వు పాసి తీసావు 10 మందిని పెట్టి, వాళ్ళకి డబ్బులు ఇవ్వబడుతుంది. పద్దన్న కైల్లో పోయే కాలువని 6 అడుగులు దువ్వావు. 6 అడుగులు లోతు. నీకు ఇచ్చిండేది డిపార్ట్మెంట్ అడుగు లోతు. పంచరపు చేయాలనే కార్యక్రమాలు చేయొద్దు. గ్రామ అభివృద్ధి కార్యక్రమానికి పాటుపడు, స్వాగతిస్తాం. ఇకనైనా మారు. 2 కట్టడాలు ఉన్నాయన్నారు. ఒక కట్టడం మోక్షలింగం సమాధి, రెండవది ప్రేమసాగర్ రెడ్డి కట్టినటువంటి వర్షాకాలంలో ఈ డెడ్ బాడీని తగలబెట్టేదానికి సంబంధించింది. అది ఇంకా కూడా పూర్తి చేయలే. ఓటు మీద కర్మక్రతువులకు పోయి వాళ్ళ సమాధి మీద దీని మీద కూర్చోరు. కాబట్టి దానికి ప్రత్యేకంగా ఒక నీళ్ల తొట్టి, కొళాయి, కూర్చునేదానికి బండలు, చెట్లు నాటడం, ఈ కార్యక్రమం అంతా చేస్తామని చెప్పి గ్రామానికి సేవ చేయాలని వచ్చాము. కానీ నీకు వ్యతిరేకంగా పనిచేసో, నిన్ను ఎదుర్కొని పనిచేసో ఆ అవసరం మాకు లేదు. సరే, ఇప్పుడు మీకు ఎన్ని పార్టీలు ఉన్నా అందరితో సవ్యంగా ఇన్ని రోజులు రాజకీయం చేసాము. కానీ ఈ విధంగా ఎవరిని దూషించలా, మాట్లాడలా. పార్టీ పరంగా రాజకీయంగా ఎదుర్కొన్నాము తప్ప వ్యక్తిగతంగా ఎవరిని దూషించము, ఇంకా కూడా దూషించము, ఇక మీదట కూడా దూషించము. ఆయన బీజేపీ పార్టీ తరఫున బ్రహ్మాండంగా మండలాన్ని అభివృద్ధి చేసిన అడ్డుకోం, స్వాగతిస్తాం. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జేఎన్టీ రోడ్, సుళ్లూరుపేట. Please subscribe to N3 TV.